ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఆగస్టు మాసం 2026 సంవత్సరాలు అడిపోతున్నా కూడా తులారాశి వాళ్ళు అలానే ఉండిపోవటం అనేది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అనమాట. వాళ్ళకి దేవుళ్ళలాగానే వయసు రాదు, దేవుళ్ళలాగానే అలసట రాదు, దేవుళ్ళనే అన్ని కోరికలు తీర్చుకునే విధంగా కాకుండా ప్రజల కోరికలు తీర్చే విధంగా ఉండేటువంటి దాంట్లో ఉంటుంటారన్నమాట. ఎవరికి ఏం కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలాంటి నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ఎవరైతే ఎదుటి వారికి సహాయం చేస్తారో వారు దేవుడితో సమానం అనమాట. దేవుడు అంటే మనకి ఎలా ఉంటాడో తెలియదు. గుడిలోకి వెళ్ళిన తర్వాత పలానని ఆ ఆకారాన్ని, రూపాన్ని బట్టి మనం అనుకోవటం తప్పితేను. కానీ మానవుల్లో దేవుడు ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహాయం చేయాలంటే కూడా మరలా ఆశించినటువంటి సహాయం చేసే వ్యక్తిత్వం కలవారే ఈ తులారాశి వారు. అది ఎంతటిదైనా సరే సాయం వీరి చేతిలో కానీ జేబులో కానీ ఉంది అంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని తీసేసేదానికే ఉంటాడు తప్పితే వేరే దానికైతే వెళ్ళరు. అపకారం తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక తులారాశి వారే. అలాంటి వ్యక్తిత్వం కలవారికి గత కొంతకాలంగా అయితే కనుక కేతు భగవాన్ అశుభ దృష్టి, కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి, అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉండడం ద్వారా, అంటే వీరికి ఉన్నదే మంచితనం మామూలుగా అయితే, ఆ మంచితనం తగ్గట్టుగా మరి వీరిపైన వెలిగేషన్స్, కాంట్రాక్ట్ రంగాల్లో వీరికి మోసపోవటము, అన్ని రంగాల్లో మోసపోయేసి ఎవరికైతే సహాయం చేస్తారో వారే వీరికి శత్రువులుగా మారిపోతారు. అంటే కట్టప్పులు అయిపోతారు అన్నమాట. అందరూ వీళ్ళేం ప్రభాస్లా ఉంటారు, వాళ్ళందరూ కట్టప్పులు అయిపోతూ ఉంటారు అన్నమాట. బాహుబలి లాగా ఉంటారు. కానీ వీరికి చివరి క్షణం వరకు కూడా సహాయం చేసేటువంటి తత్వంతోనే ఉంటుంటారు, ఏం ఆశించకుండా. అలాంటి వ్యక్తులు ఉన్నారు అంటే కనుక తులారాశి వారికి అదృష్టం కాదు. తులారాశి వారు మనతో పాటు ఉండడం మన అదృష్టం. కాబట్టి అలాంటి మన ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, ఇంట్లో కానీ తులారాశి వారు ఉన్నారంటే కనుక ఆ ఇంటిలో మొత్తం కూడా సుఖశాంతులతో బాగుంటారు. ఏది సాధించినా, సాధించలేకపోయినా, పరీక్షల్లో పాస్ అయినా అవ్వకపోయినా, జాబులో వెసులుబాటు ఉన్నా లేకపోయినా వేరే వారికి వారు ఉన్నారు అనే నమ్మకం, ధైర్యంతో వెన్నుపూసలా ఉంటారు వారు. ఎవరిని ఎప్పుడు కూడా పొల్లెత్తి మాట అనకుండా ఉన్న ఆస్తులు, అంతస్తులు అన్ని రకాలు కూడా పంచిపెడుతూ ఉంటారు. అదే తులారాశి వారి ఒక ప్రత్యేకత. అలాంటి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటారు. ఇటీవల మనకేంటంటే శుక్రుడు మారి ఇక్కడ మనకి ఆగస్టు మాసానికి వచ్చేటప్పటికి 12వ స్థానంలోకి వస్తున్నాడు. కన్యారాశిలో శుక్రుడు ఉంటాడు ఆగస్టు మాసం మొత్తం కూడా. ఈ కన్యారాశిలో శుక్రుడు ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వటం, పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఆగస్టు మాసం మొత్తం, శ్రావణ మాసం మొత్తం కూడా వీరు పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేటువంటి కార్తీక మాసంలో వీరు పెళ్లి చేసుకుంటే అన్యూన్యంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఏది ఒకసారి కూడా పెళ్లి కాని వారికి. ఇక పెళ్లి ఉన్న వారికి అయితే ఖచ్చితంగా తులారాశి వారి భార్య అయినా భర్త అయినా తలదించుకుని బతకడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆగస్టు మాసంలో ఎట్టి పరిస్థితులను బయటపడేయాలి, రోడ్డు మీద పడేయాలన్న ఆలోచన, ఆందోళన అన్నీ ఉంటాయన్నమాట. తులారాశి వాళ్ళని బయటపడేయాలని ఒక ఆవేశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క మంచితనం తట్టుకోలేకపోతుంటారు. తులారాశి వారిని ఉన్నటువంటి మంచితనం కావచ్చు, చాకచక్యం కావచ్చు, మంచి నడవడిక కావచ్చు, మంచి బుద్ధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుటి వారు తట్టుకోలేక వారిని రోడ్డు మీద పడేయాలన్న ఆలోచనలో ఉంటుంటారు. వీరికి శత్రువులు ఎక్కడో ఉంటారండి, ఇంట్లో బంధుమిత్రుల రూపంలోనే ఉంటుంటారు. అలానే భార్య తరపు నుంచి బంధువులైనా, భర్త తరపు నుంచి బంధువులైనా వీరికి శత్రుత్వంగా మారి ఆ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి అన్ని రకాలుగా చెడు చెప్తుంటారు అన్నమాట. చాడీలు చెప్తుంటారు వీరి మీద. స్త్రీ పురుషులు ఎవరి మీద ఉన్నారో తులారాశిలో వారిపైన చెప్తూ ఉంటారు. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులే కాకుండా, ఏది ఆర్థికపరమైన ఇబ్బందులు తులారాశులకు ఎందుకు వస్తాయి? అసలు రావు. ఎందుకు వస్తాయి అంటే ఎదుటి వారికి చేసే సహాయం, ఆ సహాయం వల్ల వీరికి ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే ఆరోగ్య సమస్యలు వీరికి ఎదుటి వారి యొక్క నరదిష్టి, నరఘోష వల్ల వారు అనుకొని కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా వీరికి నరదిష్టి ఒకటే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము, మజిల్స్ పెయిన్ రావటము, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కాళ్ళు గుంజడం లాంటివి గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా వేరే స్థితిగతులు వల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వీళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయి గురుగారు? ఏమన్నా శుభవార్తలు అంటే ఖచ్చితంగా ఉంటాయండి. శుభవార్తలు లేకుండా అయితే లేదు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీళ్ళు వాటిని ఆహ్వాదించుకోవాలి. ఎంతసేపటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా ఒక ₹1,00,00,000 డబ్బులు ఇస్తానన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, కామన్ గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ ₹1,00,00,000 తీసుకొచ్చడానికి వెళ్తారు. వీరు అలా కాదు, 10 మందిని తీసుకుని వెళ్తారు. ఎవరికైతే కావాలో డబ్బులు వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళేసి ఈయనకింత అని చెప్తారు. సహాయం ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు కదా.
అలా మంచి శుభవార్తలు వింటారు. ఎక్కడైనా శుభకార్యాలు జరుగుతున్నాయి పాల్గొనంటే వీరు ఏం చేస్తారంటే ఆ సారి వీళ్ళు తీసుకుపోయి ఇస్తారన్నమాట వాళ్ళకి. శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వీరు సారి తీసుకుపోయి ఇస్తారు. అలాంటి శుభకార్యాలకు వెళ్తే కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. కానీ చివరికి వీళ్ళకే వెలిగేషన్ తీసుకొచ్చి కాంట్రవర్సీ చేసేసి రోడ్డు మీద పడేసాలని చూస్తారు. వీరి చేతి నుంచి తిన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు శత్రువులు అవుతారు. తర్వాత వీరు బాధపడాల్సి వస్తుంది. భంగపడాల్సి వచ్చినా కూడా వీరు ఏమి ఎవరిని అనేటువంటి పరిస్థితి కాదనమాట. ఇంకా నీకు చేయి నరుగుతానంటే నా చేయాలని నీకేమైనా ఉపయోగం ఉందని అడుగుతారు అనమాట. అంత మంచి ఆ అమాయకమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. దాంట్లో మంచి సలహాదారులుగా, మోటివేషన్ స్పీకర్స్ గా, కాలేజీలో ప్రిన్సిపల్ లెక్చరర్స్ గా ఉంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి మంచి సానుకూలమైనటువంటి ఆ పొజిషన్, వీళ్ళకి మంచి ఐపై పొజిషన్ కూడా, వీళ్ళకి జాబులు వెసులుబాటు కూడా మంచి స్థానంలో ఉండేలాగా కనపడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందుతుంటారు. మంచి పదవులు కూడా వీరు అనుభవిస్తూ ఉంటుంటారు. ఈ మాసంలో గురుగారు కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటి? భార్య భర్తలు కావచ్చు, లవ్ రిలేషన్షిప్ ఇవి ఎలా ఉంటాయి? వీరికి ఎక్కడైతే లవ్ ఉందో, 2 సంవత్సరాల క్రితం లవ్ ఉన్నా, 20 సంవత్సరాల క్రితం లవ్ ఉన్నా, 2 రోజుల క్రితం లవ్ ఉన్నా కూడా ఆ లవ్ నుంచి అయితే వీరికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడు 12వ స్థానం ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు 12వ స్థానం ఉండడం ఒకటే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే 10వ స్థానంలో గనక బుధుడు, మనకి బుధుడితో పాటు గురువు, వీరిద్దరు కలిసి ఉన్నారు. వీరిద్దరు కలయికతో వీరికి ఏమవుతుందంటే కనుక భార్యాభర్తల బంధం కావచ్చు, లవ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా ఎదుటి థర్డ్ పార్టీతో ఉండేటువంటి రిలేషన్, పార్ట్నర్షిప్ వ్యాపారాలైనా సరే ఖచ్చితంగా నష్టం వస్తుంది. వీరు నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో చేసిన కర్మలు, ఎప్పుడో చేసిన పాపాలు అంటే వీరు చేసే సహాయాలే అవి పాపాలుగా చుట్టుకొని మరలా వీరికి శత్రువులుగా వచ్చి వీరి మీద దండెత్తే అవకాశం ఉంది. ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళంతా ఒకటే అయ్యేసి వీరి మీద ఆ చివరికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మంచి నడవడిక, సానుకూలత ఉంటుంది. అలానే కుటుంబ సమస్యలు అయితే కనుక వీరికి ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది. కొంచెం జాగ్రత్తగా వీరు ప్రికాషన్స్ అయితే వీరు చూసుకోవాల్సిందే. వీరికి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. వీరింటూ ఎంతమంది ఉన్నా, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నా కూడా ఎవరు చూసుకోరు పెద్దవాళ్ళని. అందరూ ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చివరికి ఈ తులారాశి వారు ఒక్కరే అందరి బాధ్యత తీసుకోవాలి. అందరికి ఫోన్లు చేస్తుండాలి. ఎవరికే సమస్య వచ్చినా వీళ్ళు అందరి నెలలో 4లో ఉంటారు కాబట్టి ఇంట్లో పెద్దవారి బాధ్యత కూడా వీరే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాసంలో పెద్దగా బాధించేది కాదు, కానీ ఖచ్చితంగా అయితే వీరే దానికి సంబంధించిగా చూసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి? భార్యాభర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు. మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంట?
తులారాశి వారికి ఈ యొక్క మాసంలో గనక ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే గనక 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి వ్యాపారం చేసినప్పుడు పెద్దగా కలిసి రాదు. ఒకవేళ చిన్నపాటి వ్యాపారం పెట్టుబడి తక్కువలో చేసుకున్నప్పుడు అయితే కనుక అప్పు తీసుకోకుండా లోన్స్ ఏం పెట్టకుండా కూడా ఉన్నపాటికి ఏదైనా సహాయం చేస్తే ఏదైనా దాంతో వ్యాపారం చేసుకోవచ్చు. అంత స్థితిలో అయితే తులారాశి వారు ఉన్నారని నేను అనుకోవట్లా. వ్యాపారం చేయకుండానే ఉంటారు కానీ ఇలాంటి స్థితిగతుల్లో వ్యాపారం చేయాలనే ఆలోచన వారికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా వారికి ఏంటంటే చిన్నపాటి బడ్డీ కొట్లు కానివ్వండి, చిన్నపాటి సూపర్ మార్కెట్స్, పచారీ షాప్స్, పూజా సామాగ్రి షాప్స్ ఇలా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మాక్సిమం ఆలయాల ధర్మకర్తలు గాను మనకి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్ట్ లాంటి వాటిలో ఎక్కువగా ప్రావీణ్యత ఉంటుంది వీరికి. దేవునికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి అలాంటి వ్యాపారాలు అయితే వీరు ఎక్కువగా తీసుకోరు. ఒకవేళ చేయాలంటే కూడా అంటే బట్టల వ్యాపారం, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, మరమ్మతులు లాంటివి ఇలాంటివి అయితే ఎక్కువగా వీరు చేశారు. ఆర్కిటెక్చర్ గాను అలాంటివి బాగుంటాయి. ఇక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు గనక ఈ ఆగస్టు మాసంలో ప్రయత్నం చేయగలిగితే 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి జాబులు వీరికి వచ్చేటువంటి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి పలానా విషయాల్లో, లేదంటే మీకు తీవ్ర నష్టము లేదా ఇబ్బంది కలుగుతుందంటే ఏం చెప్తారు ఒక మాటలో వీళ్ళకి? ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. వారికి అర్హులు కాదు, మన సహాయం పొందే అర్హత లేదు అన్నప్పుడు మనం చేయకూడదు, పక్కకి వెళ్ళిపోవాలి. మనము నిస్వార్థంగా సహాయం చేస్తుంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వచ్చారు, వాళ్ళకి నిజంగానే ఆకలి అవుతుందంటే భోజనం పెట్టాలి. ఆ వ్యక్తికి ఆకలి అవుతుందని చెప్పి మనం డబ్బులు ఇచ్చామంటే కనుక ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు ఒక క్వార్టర్ ముందు తగ్గి ఆ తర్వాత పేకటాడుకొని దాంట్లో మిగిలితే తినాలనుకుంటారు చూసారా. అది మనం ఇచ్చే సహాయం కూడా చెడు తత్వానికి వెళ్తుంది. కాబట్టి అలాంటి సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని గురించి గమనించుకోవాలి. ఆ వ్యక్తికి నిజమైనటువంటి అవసరం ఉందా లేదా చేస్తే అపాత్ర దానం కూడా అది గొప్ప విషయం కాదు. వీరేంటంటే మాట్లాడితే నీకేం కావాలి, ఏం తీసుకురావాలి, ఎలాంటి సహాయం కావాలని అడుగుతూ ఉంటారు. మీ దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి చేస్తూ ఉంటారు. కాబట్టి అపాత్ర దానం అనేది గొప్ప విశేషవంతమైనది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలకువగా ఉంటే ఎదుటి వారు ఎవరైతే వచ్చి ఉన్నారో, మన వాళ్ళని మన ముందు నవ్వుతూ ఉన్నారో వారి నుంచి వీరికి శత్రుత్వం ఉంటుంది. దాంట్లో బంధుమిత్రుల్లోనే ఖచ్చితంగా కజిన్స్ లోనే వీరికి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరి ఆస్తులు లాగేస్తుంటారు, అంతస్తులు లాగేస్తుంటారు, పరువు, ప్రఖ్యాత, హోదా అన్నిట్లోనూ వెలిగేషన్ పెడుతుంటారు. ఎవరో కాదండి, మన బంధుమిత్రులోనే కజిన్స్ లాగా, తోడుబుట్టిన వాళ్ళు కాకపోయినా కజిన్స్, అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లి పిల్లలు ఉంటారు. వాళ్ళతో నుంచే వీరికి సమస్య ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము నోచుకుంటే ఆగస్టు మాసంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రామ దేవతలకి ఏదైనా కొలుపులు గాని, మొక్కుబళ్ళు గాని ఉంటే కనుక ఆ కళ్ళు సాగ పోసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి లభ్యపడతాయి. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నే కాకుండా ఇప్పుడు నీచలు ఉన్నటువంటి వీరికి శుక్రగ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, కూడా లాభస్థానం కేతు గ్రహం కావచ్చు, వీరందరూ కూడా సానుకూల పడేసి వారి యొక్క వెసులుబాటు అంత సౌలభ్యం కూడా వీరి మీద లభ్యపడేలాగైతే కొంతమంది వాళ్ళు శాంతింపు చేస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా నవగ్రహాలకి వారికి ఏం చేయాలంటే ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు, జీడి గింజలు ఇవన్నీ కూడా ఒక పావుకుల చప్పును కలుపుకొని దాంతో పాటు నవధాన్యాలు కొన్ని కలుపుకొని ఒక 1 కిలో తెల్ల ఆవాలు కొన్ని కలుపుకొని నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం. అలానే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో దాల్చిన చెక్క ఉంటుంది, అదొక చిన్న పలుకు తీసుకొని దాల్చిన చెక్క పొడుము వేయకూడదు. ఆ దాల్చిన పౌడర్ కాకుండా దాల్చిన చెక్క వేయాలి. ఆ చెక్కని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయడం. అలానే 2వ రోజు వచ్చేసి లవంగాలు 2 వేసి స్నానం చేయడం. 3వ రోజు వచ్చేసి ఉప్పు వేసుకొని స్నానం చేయడం. మళ్ళీ తిప్పుకోవడం. అలాగా ఆల్టర్నేటివ్ చేసుకున్నట్టు కనుక వీరి మీద ఉన్నటువంటి ఎదుటి వారికి చెడు ఉద్దేశం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నరదిష్టి నరకోశం నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడైనా ఆలయంలో కనుక ఈ కళ్ళు శాఖ కానీ, పుట్నాల పప్పు పెద్దలపై గ్రామ దేవతలకి కనుక నైవేద్యం పెట్టినట్టయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున కనుక చేసినట్టయితే కనుక వీరికి ఒకపాటిగా ఉండేటువంటిది ఏదైనా ఉందో అదంతా కూడా కొంచెం మేర పటాపంచలేలా ఉంది. అలానే రేగి పళ్ళు కానీ, అలానే దానిమ్మ పళ్ళు కానీ ఎక్కడైనా గ్రామ దేవతకి నైవేద్యం సమర్పించినట్టయితే కనుక వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం, ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి కానీ అన్ని సానుకూలంగా ఉంటాయి. అలానే ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారికి అయితే కనుక గోల్డ్, సిల్వర్, బిస్కెట్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి లక్కీ నెంబర్ గా వచ్చేసి 5 and 7 రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి తూర్పు దిశగా వచ్చేటువంటి పనులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఓం నమో నారాయణ నమో నమః అనే బీజ మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకొని పారాయణం చేసుకొని ఒక గ్లాసు వాటర్ తాగి బయటికి
ఉండడం ద్వారా వీరికి ఎన్నో రకాల సానుకూలపడేటువంటి వాతావరణం కూడా లభ్యపడేటువంటిదిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాన్ని సవిచూచేలా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 15 నుంచి 22 లోపు ఒక చిన్న గండం కనిపిస్తోంది. ప్రయాణాలు చేసేటప్పుడు 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి, లేదా ఇంగుని పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి. దానివల్ల గండాలు తప్పిలా ఉన్నాయి. మనకి సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఆగస్టు మాసం మొత్తం కూడా కొంతమేర బయటపడేదానికైతే కనిపిస్తుంది. ఆగస్టు నెల ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.